కొన్ని అభిప్రాయాలు వారు చేసేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్పారు. మరి కొత్త ఫోటో ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేద వర్గాలు ఉంటారు, ఫోటో లేని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. మరి వాళ్లకు మీరు తీస్తారా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫోటో తీస్తారా, లేదా వాళ్ళే తీసుకోవాలని కూడా అడిగాము. అడిగితే ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఇదివరకు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఫోటో ఉంటుంది అని కూడా వారు సమాధానం ఇవ్వడం జరిగింది. అలాంటి మరి రిలేటివ్స్ అని అంటున్నారు, భర్త లేకపోతే తండ్రి పేరు ఉంటాయి. మగవాడైతే తండ్రి పేరు ఉంటుంది, బి వినోద్ కుమార్ సన్ ఆఫ్ మురళీధర్ రావు అని రాస్తాం. అదే ఒక స్త్రీ అయితే పెళ్లి కాకపోతే డాటర్ ఆఫ్ అని ఉంటుంది, లేకపోతే పెళ్లి అయితే హస్బెండ్ ఆఫ్ అని ఉంటుంది. అట్లా కాకుండా రిలేటివ్స్ నేమని అన్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది, ఇది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా మేము సూచనప్రాయంగా తెలియజేశాము. సో ఎలక్షన్ కమిషన్ ఫార్మాట్ ఇది కాబట్టి మేము మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. చాలా మాకు ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కొన్ని కింది స్థాయిలో అంటే నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా మరి బిఎల్ఓస్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మరి నెట్లో పెట్టారు. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి బూత్కు సంబంధించినటువంటి బిఎల్ఓస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున ఉంటారు. ప్రతి రాజకీయ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. కాబట్టి బిఎల్ఏస్ కాబట్టి రాజకీయ పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రామాల్లో లేకపోతే వార్డులలో, సిటీలలో, వార్డ్స్లో కొంచెం యాక్టివ్ ఉంటే బాగుంటుందని చెప్పి వారు చెప్పారు. మేము కూడా చెప్పాం. మా పార్టీ తరఫున నిన్న మా రాష్ట్ర కమిటీ మీటింగ్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు కూడా మాకందరికి కూడా నిర్దేశించారు. నిన్న దీంట్లో యాక్టివ్గా ఉండాలి మన బిఎల్ఎస్ అని కూడా వారు చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి కొంత సమాచారం వారితో మేము షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా తెలియజేశారు. నా దృష్టిలో ఈ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను ఇప్పుడు జనగణ అంటే ఎలక్ట్రల్ రోల్స్ కాకుండా మన సెన్సస్, పాపులేషన్ సెన్సస్ మేలో ఉంటుంది కాబట్టి జూన్ మాసంలో బహుశా ఎస్ఐఆర్ స్టార్ట్ కావచ్చని చెప్పి కూడా చెప్పారు. ఇంక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేట్స్ అనౌన్స్ చేయలేదు, బహుశా జూన్లో ఉంటుందని చెప్పి వారు తెలియజేశారు. డాక్యుమెంట్స్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలి అని కూడా చెప్పారు. ఈ డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డు, లేకపోతే పెన్షన్ కార్డు, బర్త్ సర్టిఫికేటు, పాస్పోర్టు, ఎస్ఎస్సి సర్టిఫికేటు, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేటు, ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్స్, ఏది అడవులలో ఉండేటువంటి ఆదివాసులకి వాళ్ళ ఫారెస్ట్ రైట్ సర్టిఫికేటు, ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు, హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి ఉన్నా కూడా పర్వాలేదని చెప్పారు. ఇది కంపల్సరీ అని కాదు, 2002 ఓటర్ లిస్టులో పేరుంటే ఇవేమీ అవసరం లేదు. కొత్తగా నమోదే వాళ్ళకి అవసరము. వాళ్ళ ఫాదరు కూడా ఓటర్ లిస్టులో ఉన్నట్టయితే 2002లో ఓటర్ లిస్టులో ఉండే. ఇప్పుడు మేమున్నాం అనుకోండి, మేమందరం కూడా 2002 కంటే ఓటర్స్. మా అబ్బాయిలకు, మా పిల్లలకి 2002లో పుట్టిన వాళ్ళు అయి ఉన్నట్టయితే మరి వాళ్ళకి కూడా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ తండ్రి పేరు ఉంటే సరిపోతుంది. ఈ ఓటర్ పెద్ద కన్ఫ్యూజన్ లేకుండానే ఉన్నాయి. బహుశా మరి ప్రాక్టికల్గా ఏదైనా పోయినప్పుడు సమస్యలు వస్తే పరిష్కారం చేసుకోవడానికి మేము సిద్ధమని చెప్పి వాళ్ళు తెలియజేశారు. థ్యాంక్ యూ.